అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఆస్ట్రాలజీ అనేది నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు లైట్ తీసుకుంటారు, వదిలేస్తారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా వచ్చిన తర్వాత, బాగా ఫేమస్ అయిన తర్వాత ఆస్ట్రాలజిస్టులు సోషల్ మీడియాలో వాళ్ళ జాతకాలు చెప్పడం, రకరకాల అంశాలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం, అవి జరిగితే క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం, జరగకపోతే దాని గురించి ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడకపోవడం ఎక్కువ. చాలా సింపుల్, గెలుపా వాటమా అంతే. గెలుపా వాటమా లేదా హిట్టా ఫట్టా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తారు. ఉదాహరణకి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఇదిగో పలానోళ్ళు గెలుచుద్ది అని చెప్తారు. ఒకవేళ గెలిచింది అనుకోండి, ఎస్ నేను ముందే చెప్పాను అంటారు. గెలవలేదు అనుకోండి, దాని గురించి మళ్ళీ మాట్లాడరు. అలాగే ఇది పాలిటిక్స్, ఎన్నికలు, పలానా వ్యక్తి మళ్ళీ సీఎం అవుతాడని, ఇప్పుడు వేణుస్వామి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడని ఆయన గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన మీద విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి గత 4-5 రోజుల నుంచి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారు. రాజకీయం అంటే ఆస్ట్రాలజీనా? రాజకీయం అంటే జాతకాలేనా? ఇంకేం లేదా? జాతకాలు బాగుంటే సీఎంలు అయిపోతారా? గెలిచేస్తారా? అయితే వేణుస్వామి గారు చెప్పిన 100% వాస్తవమైందని లేదు. వేణుస్వామి చెప్పింది గతంలో చాలా ఫెయిల్యూర్స్ జరిగాయి. ఇప్పుడు సినిమాల విషయంలో కూడా కొన్ని సినిమాలు బాగా హిట్ అవుతాయన్నారు, అవి పోయాయి. అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారన్నాడు, ఆయన లేడు, దుకాణం సర్దుకున్నాడు. ఇప్పుడు అక్కడ పార్టీయే ఉండే పరిస్థితిలో లేదు అక్కడ తెలంగాణలో. అలాగే ఐపీఎల్ కప్పు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పాడు ఆయన, లేదు, గెలవలేదు, కేకేఆర్ కొట్టింది. అంటే ఇలా నోటికి ఏదొస్తుందని అది చెప్పేయడమే. అది ఒకవేళ నిజమైతే ఎస్ నేను ముందే చెప్పాను అని క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం. అది నిజం కాకపోతే దాని గురించి మళ్ళీ మాట్లాడకపోవడం, అది ఇప్పుడు జరుగుతుంది. సో ఈయన ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే, దాదాపుగా ఒక 4-5 ఏళ్ల కిందట ఈ చైతన్య సమంత ఈ జంట గురించి ఆయన చెప్పాడు కొన్నేళ్ల కిందట, ఆ జంట విడిపోతారు అని. అది నిజమయ్యింది, దాంతో ఆయన పాపులర్ అయ్యాడు. ఒకవేళ విడిపోలేదనుకోండి, అలాగే కలిసి ఉన్నారనుకోండి, నా తప్పు జరిగింది అని ఆయన ఒప్పుకుంటాడా? అంటే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, సెలబ్రిటీల పెళ్ళిళ్ళ విషయంలో కానీ, సెలబ్రిటీలు సాధారణంగానే విడిపోతారు. ఎంతమంది విడిపోలేదండి? సినీ పరిశ్రమలో, సినీ రంగంలో ఎంతమంది విడిపోవట్లేదు? పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతమంది విడిపోవట్లేదు? సో ముందుగానే గెస్ట్ చేసి చెప్పడం, అది నిజమైతే తన ఖాతాలో వేసుకోవడం. సో ఇక్కడ ఆస్ట్రాలజీ నిజమా అబద్ధమా అనేది మనకు సంబంధం లేదు. కానీ ఏదైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో, ఐపీఎల్, క్రికెట్ వరల్డ్ కప్పు, పాలిటిక్స్, సినిమా, సెలబ్రిటీలకు సంబంధించి ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో, ఆ ట్రెండింగ్ టాపిక్ను పట్టుకొని ఇలా జరుగుద్ది అని చెప్పి, అది జరిగితే నేను ముందే చెప్పా అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది ద్వారా పాపులర్, సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువైపోద్ది అనమాట. సో యాక్చువల్ నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారని ఆయన గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నారు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా అదేమి ఆయన చెప్పిన జాతక మహత్యం అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేసినట్టు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఆ మధ్యలోనే, ఆ రియాలిటీ షోలోనే ఉండి ఓట్లు వేసినట్టు. ఆ సంక్షేమ పథకాలకు బానిసలై, ఆ సంక్షేమ పథకాలే మాకు కావాలి, ఆ బటన్లే మాకు కావాలని బానిసలై ఓట్లు వేసినట్టు. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. అంతే తప్ప వేణుస్వామి చెప్తేనే గెలిచాడని చెప్పడానికి ఏమీ ఉండదు. ఒకవేళ టీడీపీ గెలిచింది అనుకోండి, చంద్రబాబు గారు సీఎం అయ్యారు అనుకోండి, ఆయన దుకాణం సర్దేసుకుంటాడా? బహిరంగ క్షమాపణ చెప్పగలడా? ఇదిగో నేను ఇలా చెప్పాను కానీ జరగలేదు, సారీ క్షమించండి, నేను ఇంకా పూర్తిగా ఈ ఆస్ట్రాలజీ చెప్పడం మానేస్తాను, ఇంకా జాతకాలు ఎవరివి చెప్పను, నేను వదిలేసుకుంటున్నానని అనగలడా ఆయన? ఎన్ని ఫెయిల్యూర్స్ జరగలేదు? మొన్నటికి ఎస్ఆర్హెచ్ కప్పు కొడద్దని ఆయన చెప్పాడు, కానీ కేకేఆర్ కొట్టింది. బహిరంగంగా క్షమాపణ చెప్పాలిగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. నేను తలదించుకుంటున్నాను, నేను చెప్పింది తప్పైంది అనాలిగా. అలా అనరు. అంటే ఎప్పుడైతే వాళ్ళకి జరిగిందో, వాళ్ళు చెప్పింది జరగలేదో, దాని గురించి మొహం చాటేస్తారు, ఇంకా టాపిక్ వదిలేస్తారనమాట. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆయన గురించి చర్చించడమే అనవసరం. మనం చూస్తున్న కొద్దీ, జనాలు ఆలోచిస్తున్న కొద్దీ, ఆయన గురించి విపరీతంగా సెర్చ్ చేస్తున్న కొద్దీ, ఆయన వింటున్న కొద్దీ చెప్తూనే ఉంటారు. ఏది పడితే చెప్తూనే ఉంటారు. రేపు పొద్దున్న దేవరా సినిమా రిలీజ్ అవుద్ది, ఎస్ అది హిట్టో ఫట్టా అని చెప్తారు. హిట్ అయితే అదిగో నేను చెప్పాను అందుకే హిట్ అయింది అంటారు. అంతే తప్ప అక్కడ కొరటాల శివ శ్రమను లేదంటే ఎన్టీఆర్ శ్రమ అది లెక్కలేదన్నమాట. సో ఇక్కడ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం ఉత్తమం. ఉంటుంది, ఆస్ట్రాలజిస్టులు కూడా గౌరవంగా ఎవరి దీనిలో వాళ్ళు ఉంటారు. కానీ సోషల్ మీడియాను నమ్ముకొని, యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు అవి ఇచ్చుకొని, దాన్ని నమ్ముకొని పాపులర్ అయిపోయి, నేను ముందే చెప్పాను అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పే ఆస్ట్రాలజిస్టులని నమ్మకపోవడం మంచిది. సో ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి భావోద్వేగాలు, మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే
అనవసరంగా ఇటువంటి దానికి వచ్చి ఉబలాట పడి కోతలు కూసి ఆ తర్వాత జరగకపోతే ఒప్పుకోవాలి, నిజాయితీగా తప్పు ఒప్పుకోవాలి, ఎస్ నేను చెప్పింది జరగలేదు అని. అప్పుడు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.